ప్రచారం యొక్క స్పీడ్ పెంచిన కూటమి అభ్యర్థి పార్థసారథి శుక్రవారం రోజు వడ్డేగిరి బోయగిరి ఏరియాలో ఆశేష జన సముద్రం నడుమ కూటమి అభ్యర్థి ప్రచారాన్ని కొనసాగించారు. బీసీల సత్తా ఏంటో జన సముద్రంతో నిండిన ప్రజలను చూస్తే తెలుస్తోంది. ఈ ప్రచార సభలో మీనాక్షి నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను తీసుకుని వచ్చాడు. ఈ పథకాలలో భాగంగా పెన్షన్ 4,000, అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలుంటే అంతమందికి 15,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, కుటుంబంలో ఉన్న మహిళలకు నెలకు 1,500 ఇవ్వడం, రైతులకు సంవత్సరానికి 20,000, మెగా డిఎస్సి, ఇలా వివిధ పథకాలను ప్రజలకు ఇస్తూ అభివృద్ధి కూడా చేస్తాడు. కాబట్టి చంద్రబాబును గెలిపించండి, అభివృద్ధిని చూడండి అని తెలిపారు. ఇలాగే ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ నన్ను గెలిపించండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడైనా సరే ఆదోనికి నిధులను తీసుకొచ్చి ఆదోనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, టీడీపీ గుడిసే కృష్ణమ్మ, బుద్ధారెడ్డి, ఏరియా ఇన్ఛార్జ్ రవి, టీడీపీ, జనసేన, బీజేపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నలభై ఒక్క మంది కౌన్సిలర్ల ఆదోనిలో మీరు వైసీపీ వాళ్ళని గెలిపించుకున్నారు. 10 సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. మీ ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు వస్తున్నాయా? మీకు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇళ్ళు ఇచ్చారా? మీ గేర్లో సీసీ రోడ్లు వేసాడా? మరుగులు లేవు, రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఊరంతా కూడా కత్యాలు, రౌడీలు, బెదిరింపులు, ఇట్లాంటివన్నీ చెప్తే చాటలంత కనిపిస్తావు. ఇన్ని సమస్యలకి కారణం ఆదోనిలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని ఉండాలంటే అడుగుతా. మీరందరూ కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 10 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తా, ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఊరిని సర్వనాశనం చేశారు. ఈ ఊరిని బాగు చేసుకోవడం కోసం మేమంతా ఒకటైనా 3 పార్టీలు కలిపి, ప్రజలంతా కలిపి, అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఊరిని కాపాడుకోవాల్సి అవసరం. ఎమ్మెల్యేతో సాయి ప్రసాద్ రెడ్డి కాపాడుకోవడానికి ఈ ఊరిని ఎస్టీ, బీసీ,
మిగతా కులాలకు సంబంధించిన అందరినీ కూడా సంతోషంగా చూసుకోవడానికి మాత్రమే నేను పోరాడుతున్నాను తప్ప మా పోరాటం వ్యక్తిగతం కాదని మీకు అందరికీ చెప్తాను. ఈ ఊరిని కాపాడుకోకపోతే ఏమవుతుందో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఊరు ఇప్పటికే వల్లకాడదు, ఇప్పటికే ప్రజలంతా విసిగిపోయినారు. ఈ ఊరిలో ప్రజలు ఇంకా ఊరు బాగుపడదు, ఎక్కడో చోటపోయి బతుకుదామని వలసపోయే పరిస్థితి. రైతుల పరిస్థితి ఆలోచన చేయండి, వలస కూలి కోసం వలసపోతా ఉంటారు. పట్టణంలో ఉన్న ప్రజల పరిస్థితి ఆలోచన చేయండి, ఇళ్లలో నుంచి బయటకు వస్తే ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఏమవుతుందని ఇళ్లలోనే కూర్చునే పరిస్థితి ఉంటుంది. వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట, 10 రోజులకు ఒకసారి. ఓసీల జనాభా చాలా తక్కువ. ఆదోని పట్టణం మొత్తంలో ఓసీలంటే రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం, మార్వాడి గుజరాతీకి సంబంధించిన సామాజిక వర్గాలు, లింగాయతులు కూడా బీసీలే. మరి అన్ని బీసీల వర్గాల వారే ఉండేది ఇక్కడ. కానీ ఇప్పటి వరకు 1952 నుంచి ఎప్పుడు కూడా ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. అంటే బీసీలు ఏం పాపం చేశారు? మీరు ఎంతమంది ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించిన ప్రజానీకం ఉన్న చోట మరి బీసీలు మీరు ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఎప్పుడు మీనాక్షి నాయుడు, ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఉండాలా? మీ బీసీల అధికారం వచ్చే యోగ్యత లేదా మీకు? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ సత్తా ఏంటో చూపించండి. మీరెంత దూరం? ఒక్కసారి ఆలోచించండి. ఈసారి